నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఉగాది పండుగ రోజున తీసిన వీడియో. ఆ రోజు గురువారం కాబట్టి ఇంకా సాయిబాబా గుడికి వచ్చాము. అంటే నేను అనుకోలేదు ఆ రోజు వెళ్దామని, కానీ అప్పటికప్పటికి అనుకొని వెళ్ళామన్నమాట. ఆంటీ ఫోన్ చేసింది, గుడికి వెళ్దామా శ్రావణి అని చెప్పేసి. అంటే సరే ఆంటీ చూద్దాము, నాకు తొందరగా పని అయిపోతే వస్తాను ఆంటీ అని చెప్పాను. ఆంటీ వచ్చేసి మేము ఇంతకుముందు ఉన్న ఇంటి దగ్గర ఎదురుగా ఉంటారు. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, గుడికి అలా వెళ్ళాలి అన్నా ఆంటీతో కలిసే వెళ్తాను. ఆంటీ చాలా మంచివారు. సేమ్ ఇంకా ఇంట్లో వాళ్ళ మాదిరిగానే ఉంటుంది. ఇలానే ఎప్పుడైనా గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆంటీ నాకు చెప్తుంది, వెళ్దామా శ్రావణి రేపు గుడికి అని చెప్పేసి. అంటే వెళ్ళాలనుకున్నప్పుడు ఒకవేళ వెళ్తాను నేను. ఏదైనా పని ఉండి అలా ఇంట్లో బిజీగా ఉన్నప్పుడు మాత్రం, అదే మిషన్కి బట్టలు అలా ఉంటాయి కదా కుట్టేటి, అలా ఉన్నప్పుడు మాత్రం ఇవాళ కుదరదా ఆంటీ నాకు అని చెప్పేస్తాను. ఇంకా ఫ్రీగా ఉన్న టైంలో అయితే వెళ్తాను పిల్లల్ని తీసుకొని. అంటే ఇంకా ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండదు, పిల్లలు కూడా ఇంకా ఎప్పుడు స్కూలు ఇండ్లు ఇంకా అదే కదా, బయటికైతే పెద్దగా వెళ్ళమన్నమాట. ఇంకా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని ఇలా బయటికి వస్తే వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా సరదాగా, అందుకోసం అని చెప్పేసి వస్తానన్నమాట. అలాగే ఇంకా గుడికి వస్తే ఇంకా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడేమో దేవుడికి మొక్కేస్తున్నారు, ఇక్కడేమో అక్కడ ఉగాది పచ్చడి ఇస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి అది తాగేసి కాసేపు ఏమో ఇంకా కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా ఇదేనండి సాయిబాబా గుడి చూడండి. ఇదేమో మొత్తం బయట, ఇదేమో ఎంట్రన్స్ గుడి. అటుపక్కేమో ఇది హనుమాన్ గుడి, దాని పక్కకేమో శివాలయం ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ గుడి. ఇక్కడేమో ఆంటీ, నేను, ఇంకా వాళ్ళ చెల్లెళ్ళు కూడా వచ్చింది, వేరే ఆంటీ. మేము ముగ్గురం వచ్చామన్నమాట ఈ గుడికి. అంటే ఈ ఆంటీ వాళ్ళ చెల్లెలు అన్నమాట. ఆ ఆంటీ మేము ముగ్గురం కలిసి వచ్చాము. ఇంకా ఇక్కడేమో బయట కూర్చొని ఉన్నాం, పిల్లలేమో మంచిగా ఆడుతున్నారు. మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇవాళ పండుగ రోజు కూడా డ్యూటీ ఉంటుంది. ఇంకా మా వారికి ఆదివారం రోజు ఒక్కరోజు మాత్రమే లీవ్ దొరుకుతుంది. ఇంకా మిగతా రోజులలో పండుగ ఉన్నా సరే డ్యూటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడేమో కూర్చొని ఉన్నాం అందరం. ఈ బాబు వచ్చేసి ఆంటీ వాళ్ళ మనవడు, పేరేమో హర్షు. ఇక్కడేమో వేరే పాప ఏమో మైక్లో దేవుని పాట పాడుతుంది, చాలా మంచిగా పాడుతుంది ఆ పాప. ఇంకా కాసేపు అలానే కూర్చొని ఇంకా వెళ్ళిపోదామా ఇంటికి అని చెప్పేసి వెళ్తున్నాము. అప్పటికే టైము 12:30, 1 అవుతుంది టైము. ఇంకా సరే అని చెప్పేసి వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాము. బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడేమో ఇదే హనుమాన్ గుడి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.